హలో అండి, ఇది ఒనిడా వాషింగ్ మిషన్, లిల్లీపుట్ వాషింగ్ మిషన్ అండి. లిల్లీపుట్ వర్షన్ 6.5 కేజెస్. ఇక్కడ అంటించిన పేపర్లో డిస్క్రిప్షన్లో మొత్తం ఇచ్చారు. ఇది 5800 రూపీస్కి వస్తుందండి. బట్ నేను సేల్లో కొన్నాను కాబట్టి నాకు 5000 రూపీస్ మాత్రమే పడింది. సో ఇది అన్బాక్స్ చేసేద్దాం ఇప్పుడు. లిల్లీపుట్ అనే పేరు చూసారా, భలే క్రేజీగా అనిపించింది నాకు. ఈ వాషింగ్ మిషన్ అంటే 5000 రూపీస్కి సెమీ ఆటోమేటిక్ మిషన్ వచ్చింది అంటే భలే అనిపించింది. ఇట్ ఈస్ వెరీ వర్త్ అండి యాక్చువల్లీ. ఎందుకంటే 5000 రూపీస్లో వాషింగ్ మిషన్ ఏంటి కదా, సెమీ ఆటోమేటిక్. బట్ ఏంటి అంటే 30,000 40,000 వాషింగ్ మిషన్స్ ఏంటి అంటే అవే సర్ఫ్ యాడ్ చేసుకుంటాయి, అవే డ్రై అయిపోతాయి, ఎవ్రీథింగ్ అదే వాటర్ని సక్ చేసేసుకుంటుంది. ఇందులో చిన్న చిన్న చేంజెస్, బట్ చాలా వర్త్ అండి. అండ్ చూసారా, పైప్ సిస్టమ్ ఇచ్చారు. ఇదేంటంటే మనం ట్యాప్కి కనెక్ట్ చేసేసుకోవాలి అంతే, వాటర్ లాగేసుకుంటుంది. అండ్ ఇది యూజర్స్ మాన్యువల్, ఎవ్రీథింగ్ దీనిలో మెన్షన్ చేశారు. ఇలా యూజ్ చేయాలి, ఇలా యూజ్ చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ అని చెప్పేసి. సో ఇఫ్ యూ వాంట్ ఇట్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్ యాక్చువల్లీ. సో ఒనిడా యూజర్స్ మాన్యువల్ లిల్లీపుట్. సో నాకు అనిపించింది ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా వర్త్ అని. ఎందుకంటే ఇందులో మీకు ఒకవేళ పైన ట్యాంక్ సిస్టమ్, వాటర్ ట్యాంక్ సిస్టమ్ లేకపోయినా కానీ మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. చాలామంది అనుకుంటారు మాకు పైన వాటర్ ట్యాంక్ సిస్టమ్ లేదు కదా, వాషింగ్ మిషన్ యూజ్ చేయరాదు, వాషింగ్ మిషన్ కొనుక్కోరాదు అని చెప్పేసి. బట్ ఏం పర్లేదండి, నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది వాటర్కి ఎలా కనెక్ట్ చేయాలో, ట్యాప్కి ఎలా కనెక్ట్ చేయాలో, ఇలా ట్యాప్కి కనెక్ట్ చేసేయాలి. బట్ మీకు వాటర్ ట్యాంక్ సిస్టమ్ లేదు పైన అనుకుంటే హ్యాపీగా మీరు బకెట్ ఫిల్ చేసేసుకొని బకెట్లో వాటర్ దీంట్లో పోసేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు ట్యాప్కి పెట్టాల్సిన అవసరం లేనే లేదు. ఒకవేళ పైప్ పగిలిపోయినా కానీ అయ్యో దీన్ని రీప్లేస్ చేయాలా అనుకునే అవసరం లేదు. హ్యాపీగా వాటర్ తీసేసుకొని ఇలా పోసేసుకోవచ్చు. మనం బకెట్లో సర్ఫ్ వేసేసి మనం బట్టలు ఎలా అయితే నానబెట్టేసుకుంటామో ఇందులో కూడా వాటర్ ఫిల్ చేసేసి చక్కగా సర్ఫ్ పోసేసి నురుగు తెప్పించేసి కాసేపు బట్టలు అలా నానబెట్టేసుకోవచ్చు. మురికి కూడా మంచిగా పోతుంది. మనం బేసిక్గా నానబెడతాం కదా, బయట బకెట్లో సర్ఫ్ వేసేసి నానబెడతాం కదా, అలానే ఇందులో కూడా వాటర్ అనేది ఫిల్ చేసేసి కావాల్సినంత వాటర్ బట్టలకి సరిపడా దీంట్లో సర్ఫ్ వేసేసి మంచిగా కాసేపు నానబెట్టేసుకోవచ్చు. మురికి మంచిగా పోతుంది. ఆ సిస్టమ్ ఉంది. కానీ మనము పెద్ద పెద్ద వాషింగ్ మిషన్లో 30,000 40,000లో అయితే ఆ సిస్టమ్ ఉండదు. మనకి వాటర్ అదే సెట్ చేసేసుకుంటుంది, అదే నానబెట్టేసుకుంటుంది. ఇందులో అయితే మనకు కావాల్సినంతసేపు నానబెట్టేసుకోవచ్చు. అండ్ ఇందులో ఏంటంటే ఒకటి 3 మినిట్స్, 6 మినిట్స్, 9 మినిట్స్, మీకు ఎంతసేపు దాన్ని రిన్స్ చేయాలనుకుంటున్నారో, ఎంతసేపు దాన్ని ఉతకాలనుకుంటున్నారో ఆ టైంని మనం సెట్ చేసేసుకోవాలి. సో చూసారా, ఒకసారి క్లాక్ వైజ్ తిరుగుతుంది. మళ్ళీ చూపిస్తాను. ఒకసారి క్లాక్ వైజ్ తిరుగుతుంది ఇది. మళ్ళీ ఇప్పుడు చూసారా, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే బట్టలు ఒకసారి ఇటువైపు తిరుగుతాయి, ఒకసారి అటువైపు తిరుగుతాయి, కాబట్టి మురికి మంచిగా పోతుంది. నాకైతే చాలా వర్త్ అనిపించింది, చాలా బాగా అనిపించింది ఈ సిస్టమ్ అయితే. కళ్ళ ముందే మనకి డెమో కనిపిస్తుంది చూడండి. ఒకసారి ఇటువైపున ఒకసారి అటువైపున తిరుగుతుంది కాబట్టి మురికి కూడా మంచిగా పోతుంది అన్నమాట. అండ్ మనకి 30,000 రూపీస్ వాషింగ్ మిషన్ అంటే ఆల్దో ఇట్ ఈస్ యూనో ఆటోమేటిక్ది అది. కానీ ఇందులో అయితే నాకు నచ్చింది ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా మర్చిపోయామనుకుంటే, కర్చీఫ్ వేయడం మర్చిపోతే హ్యాపీగా మనము మూత అనేది ఓపెన్ చేసేసి మధ్యలో కూడా మనం కర్చీఫ్ అట్లా పడేసి మళ్ళీ మనం మన మన పని మనం చూసుకోవచ్చు. అయ్యో కర్చీఫ్ మర్చిపోయామే మళ్ళీ చేతి మీదే పిండాలా అనేది ఉండదు. అండ్ ఇంకొకటి ఇది చూసారా, డ్రైన్ సిస్టమ్ అన్నమాట. సో వాటర్ ఉతికేసిన తర్వాత నురుగు వాటర్ని అక్కడ పైన ఆప్షన్ ఉంది, నార్మల్, హెవీ, కింద డ్రైన్ అని ఉంటుంది. ఆ డ్రైన్ ఆప్షన్ మీదికి మనం టర్న్ చేసినామంటే వాటర్ అన్నీ డ్రైన్ అయిపోతాయి చక్కగా. నాట్ ఈవెన్ సింగిల్ డ్రాప్ కూడా అందులో మిగలదు అసలు. ఎవ్రీ డ్రాప్ బయటికి వెళ్ళిపోతుంది. ఒకటి ఏంటంటే పైప్ కరెక్ట్గా ఫ్లోర్ పైన ఉండాలి అంతే. అండ్ చాలా బాగా నచ్చిందని మీరు కూడా పర్చేస్ చేయొచ్చు. ఇది నా రివ్యూ.